ఫ్రెండ్స్, ఈనాటి ఈ జూమ్ మీటింగ్కి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఆదివారం అనగా మే 7వ తారీఖున మనందరము కూడా జూమ్ మీటింగ్ ద్వారా హాజరయ్యి కొన్ని విషయాలని తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత చాలామంది నాకు కాల్స్ చేసి, సరే ఈ లెక్కన చూస్తే ఈ ప్లాను బాగా ఉంది కదా, ఏదో పర్ఫార్మెన్స్ బోనస్ 10% తగ్గించాడు అని చెప్పి మనం అనుకున్నాం, కానీ నిజానికి చూస్తే చాలా బాగుంది కదా అని చెప్పి కూడా కొందరు నాతోటి ఫోన్లో డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాదు, మన పాపారావు గారు ఆ రోజు క్లోజింగ్లో ఓ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ మనకు ఇప్పుడు ఇస్తున్న మొత్తం ఏదుందో అంతకంటే ఎక్కువ మొత్తాలని మనందరికీ కూడా ఇచ్చేదానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తోంది. మరి తీసుకునేదానికి మనమే సిద్ధం కావాల్సి ఉంది అన్నది కూడా పాపారావు గారు ఆ రోజున ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి బిట్టర్ కాస్త బెటర్, అంటే బిట్టర్ అంటే చేదు అని అర్థము, బెటర్ అంటే బాగుంది, చాలా బాగుంది అని అర్థం అన్నమాట. మరి దీని తర్వాత కూడా ఏంటి అంటే కనుక, ముందు మనము బిటర్ కాదు బెటర్ అని తెలుసుకుంటే, మరి బెటర్ నుంచి బెస్ట్కు ఎలా మారాలో కూడా రాబోయే సెషన్ ద్వారా తెలుసుకుందామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఇక్కడ కింద ఉన్న ఓ బొమ్మ చూస్తే అక్కడ ఓ కోతి మరియు ఓ హనుమంతుడి బొమ్మ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, మరి కోతి హనుమంతుడు ఒకటే కాకపోతే కోతి అనేదానికి హనుమంతుడు అనేదానికి అంటే వ్యత్యాసం ఉందంటారా లేదంటారా? ఏదైనా కూడా ఓ విషయము మనకు బాగా నచ్చింది అనుకోండి, అది కోతి కావచ్చు కానీ మనకు హనుమంతులాగా కనపడతాడు. నచ్చలేదనుకోండి, అది హనుమంతుడైనా కూడా కోతిలాగా అగుపడతాడు. అంతా కూడా ఎక్కడ ఉంది అంటారక, మనలోనే ఉంది. సో మన మైండ్ సెట్ను ఓ మారు చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళాము అంటేనక ఖచ్చితంగా ఇది ఏమిటి అంటేనక బెటర్గా ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఇవాల్టి తారీఖు 11వ తారీఖు. మరి 11వ తారీఖు అంటే కనుక ఈ నెలలో, మే నెలలో ఇంకా కేవలము 20 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ 20 రోజులు ఎవరైతే ముందస్తుగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి రాబోయే ప్లాన్ అయితే కంపెనీ అయితే మాత్రం ఆల్రెడీ డిసైడెడ్. ఫ్రెండ్స్, ఎందుకు ఏమిటి అన్నదానికి సవివరంగా కూడా అంటే కంపెనీ అయితే మాత్రం ఓ ప్రక్షాళన చేసే దిశగా కొత్త ప్లాన్, అది కూడా ప్రపోజ్డ్ అంటుంది. అవసరమైతే ఇంకా కొన్ని అంటారుగా రన్నింగ్లో మార్పులు చేర్పులు వస్తే కూడా అంటారుగా ఏదైనా అవసరమైతే చేసే ఉద్దేశంతో కూడా కంపెనీ సిద్ధంగా ఉంది. సో మనము సిద్ధమయ్యేదానికి కేవలము 20 రోజుల సమయం ఉంది. ఈ 20 రోజుల్లో మనం చేయాల్సింది ఏమిటి అంటేనక, ఫిబ్రవరి 2023 మన పొజిషన్ ఏంటి, మన బిజినెస్ స్టేటస్ ఏమిటి అన్నది ఆల్రెడీ కంపెనీ గతంలో యువర్ బిజినెస్ అని మనం క్లిక్ చేయగలనే కేవలం 3 నెలలు మాత్రమే అంటారు అక్కడ అగుపడేది. అంటే ప్రజెంట్ మే మంతు, మేకు ముందు ఏప్రిల్ మంతు ముందు మార్చి మంతు అగుపడేది. ఆ మార్చి పక్కన ఇప్పుడు ఫిబ్రవరి అనే ఒక కాలం తోటి ఫిబ్రవరిలో మన పొజిషన్ ఏమిటి అన్న విషయాలను కూడా కంపెనీ అంటే ఎందుకంటే దాన్నే బేస్ చేసుకొని కొత్త ప్లాన్లో కంపెనీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏమిటి అంటారుగా మన పిన్ లెవెల్ ఏదైనా కూడా మెయింటైనింగ్ అంటారుగా ఫిబ్రవరి మెయింటైనింగ్ పిన్ లెవెల్ ఏమిటి అన్నదాన్ని ప్రతి ఒక్కరూ కూడా నోట్ చేసుకుంటే ఏమైపోతుంది అంటారుగా, మీరు ఓపెనర్లో ఉన్నారా, ఈగల్లో ఉన్నారా, రన్నర్లో ఉన్నారా, విన్నర్లో ఉన్నారా, స్టార్లో ఉన్నారా, అంటే యాజ్ ఎ పిన్ లెవెల్ కాదు, అంటే మెయింటైనింగ్ లెవెల్ అన్నమాట. ఆ మెయింటైనింగ్ లెవెల్లో బేస్ చేసుకుని పాయింట్స్ ఏమొస్తాయి. సపోజ్ రాయల్టీలో ఉన్న రాయల్టీ వాళ్ళు, అలాగే టెక్నికల్గా ఉన్న వాళ్ళు టెక్నికల్గా కూడా ఏ అంటే మెయింటైనింగ్ పిన్నుని నోట్ చేసుకుంటే, ఎందుకంటే నాకు అది చాలా చాలా కీలకం అవుతుంది. మరి ఆ యొక్క పిన్ని ఎప్పుడైతే మనము నోట్ చేసుకున్నామో, సపోజ్ ఓపెనర్ అంటే ఓపెనర్ అన్న వ్యక్తికి ఏమవుతుంది, టోటల్ బిజినెస్ 70,000 రూపాయలు, 70,000 పీవీలు ఉండాలి. మరి మెయిన్ లెగ్లో 50,000, అదర్ లెగ్ లేదా సెల్ఫ్ ఒక 20,000 పీవీలు ఉంటే సరిపోతుంది. సో మరి అతనికి 2 పాయింట్లు కావాలంటే ఏం చేయాలి అంటే, గతంలో మనం ఏదైనా కూడా అంటే 2 పాయింట్లు రావాలి అంటే వెంటనే హుషారుగా ఆ వ్యక్తి ఏముంది అంటే ఒక 10,000 పాయింట్లు పెరగాలి. మరి 10,000 పాయింట్లు పెరగాలంటే ఏం చేయాలి అంటే, నేను చేయాల్సింది ఇంకొక 10 కుటుంబాలని అంటే
జాయిన్ చేస్తే చాలు 2000 చొప్పున ఒక్కో మనిషికి 1000 పీవీలు వస్తాయి. 10,000 వస్తుంది కదా. ఎందుకంటే మైన్ లెగ్లో బాగా ఎక్కువగా ఉండి కూడా అంటే కనుక సుమారు 3,50,000 అబోవ్ ఉన్నా కూడా పిన్ లెవెల్ మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి నేను ఈ మాటలు చెబుతున్నాను. మరి అటువంటి వాళ్ళు కేవలం ఒక 10,000 రూపాయలు అంటే 10,000 పీవీలు జరిగితే నాకు 1 పాయింట్‌లో పొజిషన్‌లో 2 పాయింట్లు వచ్చాయి అని చెప్పి అంటక ఏదో కొందరిని అంటక జాయిన్ చేస్తే గత ప్లాన్‌లో మేలు జరుగుతుందేమో కానీ, ఎందుకంటే చేస్తే వాళ్ళు కొంటే మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ఈ ప్లాన్‌లో ఏమిటి అంటారుగా, సపోజ్ మీరు అంటారుగా ఓ వ్యక్తి మెయిన్ లెగ్‌లో 3,50,000 మించి వెళ్తూ ఉంది. తన యొక్క బి కావచ్చు, అదర్ లెగ్స్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ కావచ్చు, కేవలము 20,000 మాత్రమే ఉంది. అతను ఓపెనర్ పిన్ను మెయింటైన్ అవుతూ ఉన్నాడు. కేవలం ఒక 10,000 పెంచుకుంటే నా తాలూకు నేను ఈగల్కు వెళ్తే నాకు 2 పాయింట్లు వస్తాయి కదా అని త్వరపడి చేశాడనుకోండి, ఏమైపోతుంది నెక్స్ట్ మంత్ కనుక ఆ యొక్క బిజినెస్ అంటే కనుక కంటిన్యూ కాకపోతే అతను కనీసం ఓపెనర్‌లో వచ్చే 1 పాయింట్ కూడా రాదు. ఎందుకు అంటే గనక నెక్స్ట్ మనం ఏదైతే లెవెల్ మెయింటైన్ అవుతామో మే మంత్‌లో ఈగల్ అయినప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి కూడా మన యొక్క బేస్ ఏమైపోతుందంటే గనక ఈగల్‌గా మారిపోతుంది. అంతేకాదు ఎవరి మంత్ చేసే బిజినెస్‌కి ఈక్వలెంట్‌గా లేదా కొద్దిపాటైనా కూడా పెంపుదల అనేది ఉండాలి. కాబట్టి ఏంటి అంటే గనక చాలా అంటే గనక కొంత కీన్‌గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను ఇంతగా నొక్కి వక్కానించి మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే బట్టల షాపుకి వెళ్ళినప్పుడు అంటే ఒక మ్యాచింగ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు మనకు సూటబుల్ ఏది అనేది ఒక మ్యాచింగ్ ఎలా చూసుకుంటామో అదే విధంగా మీరు ఇప్పుడు అంటగా ఏ పిన్ లెవెల్‌లో ఉన్నారు, ఆ పిన్ లెవెల్‌కి మనకి ఎన్ని వైటల్ గ్రోత్ పాయింట్స్ లేదా రాయల్టీ గ్రోత్ పాయింట్స్ లేదా టెక్నికల్ గ్రోత్ పాయింట్స్ అనేది వస్తుంది. మరి ఆ లెవెల్ మెయింటైన్ అవుతూ ముందుకు వెళ్ళాలంటే మనము ఏమి చేయాలి అనే ఈ యొక్క కార్యాచరణ, ఈ యొక్క రోడ్ మ్యాప్ ఈ 20 రోజుల్లో చేసుకోవాలి. చేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ చేసుకున్నాను అని కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆల్రెడీ ఆదివారం రోజున ఈ యొక్క టేబులర్ ఫామ్ రూపంలో ఆర్సీఎం ఓల్డ్ ప్లాన్ ఏంటి, ప్రపోజ్డ్ కొత్త ప్లాన్ ఏంటి, ఇందులో మొత్తం 7 పాయింట్స్ ఉంటే కనుక ఆ 7 పాయింట్స్లో అంటే ఆ పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రము తగ్గించి మిగతా ఎన్ని రకాల అడిషన్స్ మన కంపెనీ ఇచ్చింది, వాటిని వాడుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు అన్న విషయాలను కూడా అంటే అక్కడ కేవలం 10% పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో తగ్గించింది కంపెనీ. మరి 6% గ్రోత్ ఫండ్ అంటే అది రాయల్టీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, అలాగే వైటల్కి కావచ్చు ఇస్తూ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తూ బ్రాండ్ పార్ట్నర్స్ ద్వారా ఫ్రీ ప్రోడక్ట్లు వస్తూ ఇంకా క్యాష్ బ్యాక్ని ఏర్పాటు చేస్తూ పర్చేసర్ క్లబ్ అంటూ అంటే అక్కడ ఎవరైతే ఒక 10 నెలల కాలంలో 50,000 పీవీలు అక్యుములేట్ అయ్యారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా మరో 10%ని అంటే యాడ్ చేస్తూ కూడా ఇంకా చెప్పాలంటే కంపెనీ యొక్క ఆల్ ఓవర్ ఇండియా మొత్తము మీద జరిగే వ్యాపారాల్లో కూడా మనకి అంటే ఓ షేర్ వచ్చేలాగా ఈ కొత్త ప్లాన్ని రూపొందించి మనందరికీ కూడా ప్రపోజ్ చేసింది అన్న విషయాలను మనము ఆదివారం ఒక్కొక్క పాయింట్ చాలా అంటే విపులంగా వివరంగా తెలుసుకున్నాము. దాని యొక్క ఆదివారం జరిగిన మీట్ యొక్క రికార్డింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ గుంటూరు పియూసి ఆర్సీఎం ప్రోడక్ట్ ఇన్ఫో ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. అక్కడ కూడా మీరు అంటే మళ్ళీ చూడడం ద్వారా మరికొంత ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు అని కూడా ఈ ప్రోగ్రామ్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చిన్న అంటే ఒక్కొక్క స్లాబ్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క పాత ప్లాన్ అంటే వర్తమాన ప్లాన్ అంటే కనుక ఓల్డ్ ప్లాన్ అనుకోవచ్చు, లేదంటే అప్ టు ఏప్రిల్ వరకు ఉన్న ప్లాన్ కావచ్చు. మరి అప్డేటెడ్ ప్లాన్ అంటే కనుక ఈ యొక్క మే మంత్ నుంచి స్టార్ట్ అయిన ప్లాన్ అంటూ అంటే ఇక్కడ కంపెనీ ఏంటి కనుక హిందీలో మన లీడర్ గారైన ముఖేష్ కొఠారి గారు రకరకాల ఎగ్జాంపుల్స్ తోటి ఏ విధంగా చూసినా కూడా కొత్త ప్లాన్లో ఏ వెసులుబాట్లు వచ్చాయి, పాత ప్లాన్ కంటే కూడా కొత్త ప్లాను ఏ విధంగా మిన్నగా ఉన్నది అని కూడా 14% స్లాబ్లో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫ్ 1,500 పీవీలు చేస్తున్నాడు. ఏ లెగ్గులో ఒక 5,000
పీవీ బిజినెస్ జరిగింది. బి లెగ్లో 5,000 బిజినెస్ జరిగినప్పుడు పాత ప్లాన్ ప్రకారం అతనికి కేవలం 410 రూపాయలు వస్తాయి. మరి కొత్తగా వచ్చిన ఈ ప్లాన్ ప్రకారం అతను 6 నెలల పాటు కన్సిస్టెన్సీగా కొనుగోలు చేసినప్పుడు ఆ 1,500 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు ఫ్రీగా వచ్చినప్పుడు మరి ఆ 1,500 డివైడెడ్ బై 6 అంటే కనుక 250 రూపాయలు. మరి 5,000 ఓవరాల్ బిజినెస్ పెరిగి ఉంది కాబట్టి కనుక 5, 5, 10, 11,500 అంటే అతను కొత్త ప్లాన్ ప్రకారము 4.5% స్లాబ్లో ఉంటాడు కాబట్టి మరి కింది వాళ్ళకి 2%, 2% డిఫరెన్స్ రూపంలో అతనికి ఎంత వస్తుంది? మరి గత ప్లాన్లో కేవలం 410 రూపాయలు వచ్చేది ఇక్కడ కన్సిస్టెన్సీ 6 నెలల పాటు అంటగా కొనుగోలు చేయడం ద్వారా 568 రూపాయలు వస్తుందని కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకి తెలియజేస్తుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఆ తదుపరి స్లాబ్ 16.5% ఇక్కడ చూశారు అంటే సెల్ఫ్ పీవీలో 5,000, ఏ లెగ్ 10,000, బి లెగ్ 5,000 ఉన్నప్పుడు గతంలో మనం 16.5% స్లాబ్లో ఉన్నప్పుడు మనకు ఏ విధంగా అంటే 1,300 రూపాయలు ఇక్కడ మనకి బోనస్ రూపంలో వచ్చేది. మరి 6 నెలల పాటు కన్సిస్టెన్సీగా ఈ ప్లాన్లో మనకు ముందుకు పోయే కారణంగా మనకి 1,683 రూపాయలు అమౌంట్ రావడమే కాకుండా భవిష్యత్తులో 10 నెలల తర్వాత మనము పర్చేసర్ క్లబ్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది? ఇంకొక 500 రూపాయలు కూడా అదనంగా బోనస్ రూపంలో వచ్చేలాగా ఉందని కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ రీపర్చేస్ క్లబ్లో అంటే పర్చేసర్ క్లబ్లో చేరిన తర్వాత 500 రూపాయలు అదనంగా వస్తుందన్నది ఆ యొక్క కింద, ఎందుకంటే అది కట్ చేసినప్పుడు ఆ యొక్క పీపీటీలో అంటే నాకు అంతవరకే వచ్చింది కాబట్టి ఆ కింద కొన్ని అగుపడని ఆ యొక్క అక్షరాలు కూడా అంటే తదుపరి సెషన్ అంటే తదుపరి స్లైడ్స్లో కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ కొంచెం నీట్గా కనపడుతుంది చూడండి ఆ కింద, ఎందుకంటే ప్రతి స్లైడ్లో కూడా ఆ కింద రీపర్చేస్ ఫ్యూచర్ బెనిఫిట్ 500 దాకా వస్తుంది అన్న విషయాన్ని కూడా అంటే ఎప్పుడైతే మనం పర్చేసర్ క్లబ్లోకి వెళ్ళామో అప్పుడు ఏమైపోతుంది అంటే అదనంగా అంటే ఇప్పుడు వచ్చే మొత్తానికి 500 రూపాయల వరకు అదనంగా కూడా పొందే అవకాశం ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూశారు అంటే 19%, గతంలో 19% స్లాబ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు 9.5%లో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే అక్కడ 2,900 రూపాయలు వచ్చేది ఇక్కడ 3,283 రూపాయలు రావడము. అంతేకాదు భవిష్యత్తులో ఏంటి అంటే పర్చేసర్ క్లబ్లోకి వెళ్ళిన తర్వాత అదనంగా ఇంకొక 500 రూపాయలు, సారీ ఫ్రెండ్స్ 5,000 కాదు 500 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ మీకు అంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి నేను పాత స్లైడ్లోకి వెళ్ళి ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న ఓ వ్యక్తి నాకు ఈ యొక్క పర్టికులర్ దీని గురించే ఫోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఒక వీడియో చూశాడు ఆన్లైన్లో, ఒక లీడర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ లీడర్ చెప్పేటప్పుడు ఏమిటి అంటే ఇక్కడ 5,000 అబవ్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ అంటే ఈ యొక్క 5,000 వర్త్ ఆఫ్ ప్రీ ప్రోడక్ట్లు రావడమే కాకుండా ఒక 12% అంటే బిలో ఉన్న వాటికి కూడా కొంత బోనస్ కొంత మొత్తం వస్తుందని చెప్పి నిన్న అక్కడ లీడర్ చెప్పడం జరిగింది. ఆయన పొరపాటుగా అంటే అక్కడ ఎందుకంటే ఈ యొక్క ప్రొఫెషనాలిటీ లేకపోవడం కావచ్చు, కొత్త ప్లాన్ కొత్తగా సందిగ్ధంగా ఉండవచ్చు కావచ్చు, ఈ విధంగా అంటే మాటల్లో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని తొట్టుబాటు ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం ఏమిటి అంటే ప్లాన్ని పక్కన పెట్టుకొని వాటిని కరెక్షన్ చేసుకున్నప్పుడు ఆ ప్లానే ఎందుకంటే అక్కడ అలా మాట్లాడారు ఇక్కడ ఇలా మాట్లాడారు అని, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ ఏదేమైనా కూడా మనం ఏమిటి అంటే కంపెనీ ఇచ్చిన పీపీటీని అంటే ప్లాన్ని దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఏదైనా ఒక చిన్న అంటే మాటల్లో ఉచ్చారణలో ఇబ్బందులున్నా కూడా కరెక్ట్ అవుతాయి అని చెప్పి, ఎందుకంటే నిన్న ఈవినింగ్ బొరుసు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ కోనసీమ పర్టికులర్గా కాల్ చేసి అంటే పలానా వీడియోలో పలానా ఇన్ని నిమిషాల నుండి ఇన్ని నిమిషాల మధ్యలో ఈ యొక్క మాటలు వినండి సార్, అక్కడ ఏంటి అంటే ఇలా ఉంది అంటే ఆయనకు నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సార్ అక్కడ అంటే ఆయన ఇటు 12% చెబుతూ అంటే 12%, అలాగే ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ 2 అక్కడ చెప్తున్నాడు, 2 రావు సార్ అక్కడ, ఎందుకంటే స్లాబ్ ఎప్పుడైతే 5,000 ఓవరాల్గా అంటే మారిపోయిందో అప్పుడు ఏంటి అంటే ఆయనకు ఈ విధంగా వస్తాయని కూడా ఆయనకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే అబోవ్ 5,000 ఉన్నప్పుడు ఇటు అంటే 12%, ఇటు 16.33% 2 రావు, ఏదో ఒకటే వస్తుంది. అంటే ఈ విషయాన్ని నేను మళ్ళీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మేమేమి ప్రొఫెషనల్ స్పీకర్స్ కాదు ఫ్రెండ్స్, అంటే కాకపోతే తెలుసుకున్న విషయాన్ని 10 మందికి ఇంకా చక్కగా చెప్పాలి అనే అంటే ఆ యొక్క ఫోర్సే, ఇంటర్నల్ ఫోర్సే మమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. సో ఈ విషయాలను కూడా అంటే ఈవెన్ నేను చెప్పినవి కూడా మళ్ళీ మీరు అంటే ప్లాన్ ద్వారా పక్కన పెట్టుకొని అవసరమైతే ఫోన్ చేసి అంటే ఏది కరెక్టు అనే దాన్ని కూడా
దృష్టిలో పెట్టుకొని వెళ్ళవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చూశారు అంటే కనుక 21.5% స్లాబ్లో ఉన్న ఓ వ్యక్తికి పాత ప్లాన్ ద్వారా రూ. 3,425, కొత్త ప్లాన్ ద్వారా ఏమిటి అంటే కనుక రూ. 4,708. ఇక్కడ మీరు చూశారు అంటే కనుక వైటల్ గ్రోత్ పాయింట్ అని చెప్పి ఒక్క పాయింట్ యాడ్ కావడాన్ని, మరి కంపెనీ ఏంటి అంటే కనుక సుమారు ఒక వైటల్ గ్రోత్ పాయింట్కి రూ. 900 రావచ్చు అన్నది ఇప్పుడున్న అంచనా ప్రకారం కూడా మనకు అంటే అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. కాబట్టి మరి ఒక్కో పాయింట్కు ఎంత వస్తుంది, మరి కంపెనీ టర్నోవర్ ఇంకా బాగా పెరిగినప్పుడు ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే మనందరము కూడా అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి అంటే ఇది ఒక చుక్కానిలాగా ఒక దిక్సూచిలాగా కూడా మనకి తీసుకొని ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎవరైనా కూడా 29%లో ఉంటే మరి ఆ వ్యక్తికి పాత ప్లాన్లో ఎలా ఉంది అంటే కనుక రూ. 13,150 అతనికి పాత ప్లాన్ ప్రకారం వస్తూ ఉంటే, కొత్త ప్లాన్ ప్రకారం ఏంటి అంటే కనుక 17,133 పాయింట్స్ 17,133 రూపాయలు బోనస్గా రావడాన్ని, అంతేకాదు మళ్ళీ అంటే కనుక భవిష్యత్తులో 10 నెలల తర్వాత అదనంగా ప్రతి నెల రూ. 500 అదనంగా రావడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ విధంగా ఏ స్లాబ్ చూసుకున్నా కూడా ఇంకా చెప్పాలంటే ఓ వ్యక్తి అంటే ఓ పెద్ద లైన్లో 3,50,000 మించిపోతుంది. కానీ ఆ వ్యక్తి ఇంకా అక్కడే ఉంటూ కేవలం అంటే ఒక 100 పీవీలు కొనుగోలు చేసినా కూడా అతనికి కూడా అంటే పాత ప్లాన్ ప్రకారం రూ. 32 వస్తే, కొత్త ప్లాన్ ప్రకారం 34 అంటే కేవలం 100 పీవీలు కొన్ని టాప్ స్లాబ్లో ఉన్న ఏ స్లాబ్లో ఉన్నా కూడా ఏ మాత్రమో అంటే గతం కంటే మిన్నగానే ఉంటుంది, కానీ గతం కంటే తక్కువగా ఉండదు అనే దానికి కూడా ఈ యొక్క ఉదాహరణ బాగా అంటే మనకు తెలియజెప్తుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇంకొకటి ఏంటి అంటే ఓ వ్యక్తికి సెకండ్ లైన్ లేదు. ఆయన ఏంటంటే కేవలం ఇంటికే వాడుకుంటూ అంటే ఒక 3,000 పీవీల్ని అతను ఇంటికే వాడుకుంటూ ఉన్నప్పుడు, అతను 32%లో ఉన్నప్పుడు అంటే పాత ప్లాన్ ప్రకారము రూ. 960 వస్తే, కొత్త ప్లాన్ ప్రకారము రూ. 1,076 అంటే ఏ విధంగా చూసినా అంటే 1,500 లోపు స్లాబ్లో ఉన్న 1,500 దాటిన స్లాబ్లో అతను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నా కూడా అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నది ముఖ్యంగా ప్రాతిపదికగా తీసుకొని ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకు అంటే ఈ కొత్త ప్లాన్లో బిటర్ కాదు బెటర్గానే ఉంది అని ప్రస్ఫుటంగా అగుపడుతోంది, అర్థమవుతుంది. అవునంటారా, కాదంటారా? మరి ఈ విధంగా కంపెనీ ఎందుకు చేసింది ఏమిటి అన్నది ఆల్రెడీ గత మీటింగ్లో కూడా నేను అంటే మీ అందరికీ తెలియజేసి ఉన్నాను. కంపెనీ యాజమాన్యానికి రకరకాల అంటే సలహాలు, సూచనలు, ఫిర్యాదులు, ఇబ్బందులు వెళ్ళిన రీత్యా ఏ కంపెనీ ఏ ఇతర కంపెనీ కూడా వారి టర్నోవర్నే చూసుకుంటారు, కానీ విలువలకు తిరోధకాలకు ఇచ్చి పనిచేస్తుంటే మన కంపెనీ ఏంటి అంటే మన అసోసియేట్ బయర్స్ ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బందులు పడకూడదు. ఇంకా చెప్పాలంటే బేసిక్ అంటే బేస్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కంపెనీ యొక్క ప్లాన్ని మనందరికీ కూడా ప్రపోజ్ చేస్తూ ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. ఈ యొక్క అంటే ఇక్కడ చూశారు అంటే డిస్కౌంట్ ప్రైస్ లేదా అండర్ సేల్ అంటారు మార్కెట్లో. ఏమిటి అంటే ఈ యొక్క విషయాన్ని నేను కూడా ఫేస్ చేశాను ఫ్రెండ్స్. అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఓ చిన్న పల్లెలో అంటే ఓ పెద్ద లీడరు ప్రతి వారము కూడా అంటే ఓ వ్యానులో కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి అంటే చాలా తక్కువ రేటుకి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కంటే కూడా తక్కువ రేటుకి అమ్ముతూ ఉండడము, ఆ యొక్క విషయం అంటే ఓ అసోసియేట్ బయర్ ద్వారా నా దృష్టికి రావడం కూడా నేను అంటే ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అతనంటే అంటే 32% అబోవ్లో ఉన్నాడు. మరి ఆ యొక్క కక్కుర్తి అంటారు, అతను ఏంటి అంటే ఒక 2 నెలలు 3 నెలలు అంటే మొత్తం అంటే ప్రోడక్ట్ సేల్ చేసిందంతా సబ్మిషన్ ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవడము, ఆ తర్వాత ఒకేసారి అంటే సబ్మిషన్ ఇవ్వడము. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి టాప్ 10లో కూడా అప్పుడప్పుడు ఒకసారి మెరుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ టాప్ 10లో చూస్తూ మరి ఆ రకంగా అంటే అక్కడేమో టాప్ 10లో ఉంటున్నాడు, ఇక్కడ ఏంటి ఎందుకు ఉండట్లేదు, మరి ఇక్కడ మార్కెట్ నుంచి వచ్చిన ఈ యొక్క ఫీడ్బ్యాక్ను చూస్తే ఓహో అతను చేసేది ఎందుకంటే ఈ యొక్క డిస్కౌంట్ ప్రైస్ అమ్మి అందరినీ కూడా అంటే బేసిక్ అంటే బేస్ లెవెల్లో ఉన్న అసోసియేట్ బయర్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇటువంటివన్నీ కూడా కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతో కంపెనీ ఏమిటి అంటే ఈ యొక్క
10% పర్ఫార్మెన్స్ బోనస్ అంటారుగా తగ్గిస్తూ దాని రూపంలో 6 నెలల పాటు కొనుగోలు చేసిన వాళ్ళకి ఏమిటి అంటారుగా బేస్ లెవెల్లో కూడా అంటారుగా 12 నుంచి 16.33% మనకి ఆఫర్ ప్రోడక్ట్లో అంటారుగా ఆ కంపెనీ 6 నెలల తర్వాత ఇస్తుంది అంటారుగా దానికి వడ్డీ కూడా లెక్క కట్టినా కూడా మనకి తగ్గకుండా ఇంకా చెప్పాలి అంటారుగా మీరు ఆ 10లోనే ఎందుకుంటారో అవసరమైతే 12కు చేరండి 16.33కు చేరుకోండి ఇంకా ఎక్కువ చేసుకొని క్యాష్ బ్యాక్ తీసుకోండి ఇంకా బ్రాండ్ ప్యాటర్న్స్ యొక్క వాళ్ళు ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ను కూడా కలుపుకొని ఇంకా ఎక్కువ పొందండి ఇంకా చెప్పాలంటే వీలైనంత త్వరగా పర్చేసర్స్ క్లబ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆ 10% కూడా కలిపి తీసుకోండి అనే కంపెనీ ఎంటర్గా ఈ యొక్క కొత్త ప్లాన్ని ప్రపోజ్ చేసి మనందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇది కూడా నేను అంటారుగా ఫేస్ చేశాను ఫ్రెండ్స్. అంటే ఓ ఊరిలో అంటారుగా ఓ కొత్తగా పికప్ సెంటర్ అంటారుగా ఓపెన్ కావడం జరిగింది. ఆ కొత్తగా పికప్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత కొందరు రెడీగా ఉంటారో ఏమో తెలియదు కానీ ఒక లీడర్ అక్కడికి వెళ్ళి ఏంటంటే మీరు కొత్తగా చేసి ఉన్నారు కదా మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఏమిటి మీరు మీ పీవీలని అంటే మాకు అంటారుగా మేము చెప్పిన ఐడికి మీరు సబ్మిట్ చేశారు అంటే మీరు సబ్మిషన్లో ఇచ్చారంటే మీకు మీరు పొందే ఆ 10 లేదా 12 లేదా 14 లేదా 16.5కు బదులుగా ఏకంగా 32% అది కూడా మీరు కంపెనీలో సబ్మిట్ చేస్తే కనుక 1 to 2 months తర్వాత మీకు అమౌంట్ వస్తుంది. నేను మీరు సబ్మిషన్ అంటే కనుక చెయ్యక ముందే డబ్బులు ఇస్తానని కూడా అంటే కనుక కొందరు ఏంటి అంటే కనుక ఆ చేయాల్సిన పనులు చేయకుండా చేసే వాళ్ళని చెడగొడుతూ ఏమిటి అంటే కనుక చెయ్యకూడని పనులు చేస్తున్నారు అంటే పీవీల్ని అమ్ముకోవడం అంటారు లేదా పీవీల్ని కొనుక్కోవడం అంటారు. ఈ విధమైన కూడా కంపెనీ దృష్టికి వచ్చాయి కాబట్టి ఎందుకంటే ముఖేష్ కొఠారి గారు ఆయన యొక్క వీడియోలో ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా చక్కగా అంటారుగా కంపెనీ యొక్క కొత్త నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది అంటారుగా ఈ విధమైన వాళ్ళు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క సచ్చులు పుచ్చులు తాలు కూడా వెళ్ళే నిమిత్తమే అంటారుగా కంపెనీ యొక్క కొత్త ప్లాన్ని ఈ విధంగా రూపొందించింది అన్న విషయాలను కూడా మన లీడర్ గారు చాలా చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. తెలియజేయడం జరగడమే కాదు నేను కూడా అంటారుగా దీన్ని ఏకంగా చవి చూశాను ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రోగ్రాం ముఖంగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక లెవెల్ ఉన్నారు ఇంకో కొందరు వ్యక్తులు ఉన్నారు అంటారుగా అసలు సబ్మిషన్ ఇవ్వరన్నమాట. ఎప్పుడైతే వాళ్ళకి అంటారుగా వాళ్ళ స్లాబ్ 1,70,000 లేదా 1,15,000 లేదా 70,000 ఈ విధంగా అంటారు ఆ యొక్క స్లాబ్ను టచ్ అయితే అవుతుంది అంటే కనుక సబ్మిషన్ ఇస్తారు. స్లాబ్ కనుక టచ్ కాదంటారు గమ్మనే ఉంటారు. ఏదో 150 అడపా తడపా అంటారు కింద అంటే ఆ యొక్క స్లాబ్ కోసమే అంటారుగా దాన్ని ఏమంటారు అంటారుగా మ్యానుపులేషన్ అంటారు. పోనీ అలా చేసి ఏదైనా కింది వాళ్ళు ఏదైనా డెవలప్ అయ్యేదానికి చేస్తారంటారుగా చేయరన్నమాట. ఇటువంటి వాళ్ళను కూడా అంటారుగా తీసివేసేదాని నిమిత్తం కంపెనీ ఏమిటి అంటారుగా ఈ కొత్త ప్లాన్లో అంటారుగా ఈ విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటారుగా స్లాబ్ కోసమే ఎవరైనా కూడా ఏదైనా కూడా సబ్మిషన్ ఇస్తూ ఉంటే మరి వాటిని కూడా అంటారుగా ఆపే నిమిత్తమే కంపెనీ యొక్క కొత్త ప్లాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. మరి అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఇంకా కొంతమంది ఉన్నారనమాట కుండ మార్పిడి అంటారు. అంటే ఆయన ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తాడు ఈయన ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తాడు. నేను నీ దాంట్లో చేరుతాను నువ్వు నా దాంట్లో చేరు అంటే ఈ నెల కదా 2,000 రూపాయలు వర్త్ పెట్టి ప్రోడక్ట్లు కొన్నావు నీకు ఎట్టాగో వచ్చాయి 100 రూపాయలు 50 రూపాయలు వచ్చేది ఎట్టాగు నీకు వస్తుంది కదా పోయింది ఏముంది ప్రోడక్ట్లు వస్తున్నాయి కదా అని చెప్పి అంటే టేక్ ఇట్ ఈజీ అంటే చెప్పాలంటే ఏదైనా ఒక బస్సులో ఒక సీట్ నిమిత్తం ఖర్చు వేస్తాం పోతే ఖర్చు ఉంటే సీట్ కదా ఆ విధంగా ఉండే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అంటే ఏదో అప్లికేషన్ తోటి ఫ్రెండ్ మాట కాదని లేక ఏమంత చెప్తున్నాడు 2,000 రూపాయలు వర్త ప్రోడక్ట్లు వస్తున్నాయి ఆ తర్వాత మనం బుద్ధి పుడితే వాడుకుంటాము లేకపోతే లేదు అని చెప్పి అంటారు. ఆ నెల తర్వాత ఈయన ఆగుపడ్డు ఆయన ఆగుపడ్డు ఇంకా చెప్పాలంటే నెల తర్వాత ఈయన ఇంకో కొత్త కాన్సెప్ట్ పట్టుకొని తిరుగుతాడు ఆయన ఇంకో కొత్త కాన్సెప్ట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి వాళ్ళను కూడా అంటారు దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఏంటి అంటారు ఏకంగా ఏదో అలా వచ్చిపోతే ఏదో ఖర్చు వేసేట్టు కాదయ్యా 6 నెలల పాటు కన్సిస్టెంట్గా అంటారు ఒక మానసికంగా ప్రిపేర్ అయినప్పుడు ఏంటి అంటారు తెలియకుండానే శారీరక కూడా ప్రిపేర్ అయ్యేలాగా 6 నెలల పాటు అంటారుగా ఎప్పుడైతే మన ప్రోడక్ట్ను వాడామో 7వ నెల బయట అంటారుగా ఇంకో టీ పొడి ఇంకో గోధుమ పిండి ఇంకో సబ్బు ఇంకో షాంపూ వాడుకున్నా కూడా అది అదేరా అదే బాగుందిరా దాన్నే తెచ్చుకోవాలి అనే లాగా చేయాలన్న ఉద్దేశంతో కంపెనీ యొక్క 6 నెలల కన్సిస్టెన్సీ ఆఫర్ని మనందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ పికప్ సెంటర్లను కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా చెప్పాలంటే కొందరు లీడర్లు ఏం చేస్తున్నారు పికప్ సెంటర్ అని అంటే ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళను పట్టించుకోవట్లేదు. అంతేకాదు ఇందులో పికప్ సెంటర్లో వాళ్ళ తాలూకు కూడా కొంత ఇబ్బంది ఉంది. ప్రతిదీ ఏంటి అంటారుగా లీడర్ మీద ఆధారపడి లీడర్ తోటే అప్లికేషన్ ఫిల్ చేసి లీడర్ మీదే ఉన్నప్పుడు ఏంటి అంటారుగా వాళ్ళకు అందులో ఉన్న అసలు ఏం పెట్టి అంటారుగా ఏం చేసి మనం అప్లికేషన్ అంటారుగా ఫిల్ చేసాము అంటే మా చుట్టూ పక్కల ఇంత
పాపులేషన్ ఉంది, ఇంత కెపాసిటీ అంటే కనుక నాలో ఉంది, ప్రతి నెల నేను ఇంత టర్నోవర్ ఇచ్చి అంటే కనుక నేను ముందుకు వెళ్తాను, నాకు సహకారాలు అందించేదానికి పలానా రాయల్టీ సిద్ధంగా ఉన్నాడు, పలానా టెక్నికల్ సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఎంటర్ చేసిన తర్వాతనే కంపెనీ ఏంటి అంటే కనుక మనకి పికప్ సెంటర్ అలాట్ చేస్తుంది. ఆ తర్వాత ఏంటి అంటే కనుక ఆ లీడర్ కొత్తగా చెప్పినప్పుడు అలా కాదు ఇలా చెయ్యి అంటే కనుక వెంటనే వీళ్ళు ఏంటి అంటే కనుక నిర్ణయం తీసుకోవట్లేదు. ఆ తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పటికి ఏంటి అంటే కనుక ఆ రాయల్టీ టెక్నికల్ దూరంగా, అంటే కారణాలు ఏదైనా రకరకాల రీత్యా కొన్ని అంటే కనుక ఈ యొక్క పికప్ సెంటర్లను కూడా అంటే కనుక ప్రతి రాయల్టీ ప్రతి టెక్నికల్ కూడా అంటే కనుక దత్తత తీసుకొని ముందుకు నడిపించేలాగా ఇక్కడ చెప్పాలి అంటే కనుక ఆ రాయల్టీకి అలాగే టెక్నికల్ వాళ్ళకి కూడా రాయల్టీ గ్రోత్ బోనస్ లో పాయింట్స్ రావాలి అంటే కనుక ఆ కింద ఉన్న అంటే కనుక ఆ యొక్క రౌండ్ చేసిన ఆ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ రాయల్టీ అచీవర్స్ టు కండక్ట్ 2 meetings in a month at Wonderworld Quick to earn points. Information of such meetings to be given 15 days prior and pictures of such meetings to be uploaded within 7 days from the conclusion of such meetings on company's website. అంటే ప్రతి రాయల్టీ అంతేకాదు, ఈవెన్ చెప్పాలంటే టెక్నికల్ సీనియర్ టెక్నికల్లో కూడా సేమ్ అదే పాయింట్ ఉండడాన్ని, ఇంకా చెప్పాలంటే టెక్నికల్కి సీనియర్ టెక్నికల్కి నాట్ ఓన్లీ వండర్ వరల్డ్ క్విక్లోనే కాకుండా ఓపెన్ మీటింగ్స్ కూడా 2 చేయాలి. మరి ఈ యొక్క మీటింగ్ వివరాలని అంటారుగా ఒక 15 రోజుల ముందే అంటారుగా కంపెనీ దృష్టికి తీసుకురావాలి. అంతేకాదు మీటింగ్ చేసిన తదుపరి ఆ యొక్క ఫొటోస్ ఇవన్నీ కూడా కంపెనీ యొక్క వెబ్సైట్లో 7 రోజుల లోపల అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఈ పాయింట్స్ వస్తాయి అంటేనక మరి ఏంటి అంటే ఒక్కొక్క పాయింట్ విలువ ఏమిటి అంటే 900 రూపాయలు లెక్క వేసుకున్నా కూడా 10 పాయింట్లు అంటే సుమారు 9,000 రూపాయలు అవుతుంది. మరి ఒక 9,000 అంటే చిన్న మొత్తం అంటారా పెద్ద మొత్తం అంటారా? లీడర్షిప్ పెరిగే కొద్దికి ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. అవునంటారా కాదంటారా? మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంటారుగా ఏ ఒక్క పికప్ సెంటర్ని కూడా అంటారుగా పికప్ చేసేలాగా, ఇంకా చెప్పాలంటే వండర్ వరల్డ్ క్విక్ నిజంగానే వండర్స్ని క్విక్గా సృష్టించేలాగా అంటారుగా కంపెనీ యొక్క కొత్త ప్లాన్ని ప్రతిపాదించి ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. మరి కన్సిస్టెన్సీ ఆఫర్ ఇప్పటికే అంటారుగా జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా బిగిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా కంప్లీట్ చేసి మే మంత్ నుంచి అంటారుగా కొత్త కన్సిస్టెన్సీ స్టార్ట్ అయినప్పుడు దీన్ని ఏ విధంగా లెక్క కడతారు? ఎందుకంటే ఈ పాత ప్లాన్లో 5,000 పీవీలు ఎవరైనా చేస్తూ ఉంటేనక 6 నెలల తదుపరి 4,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు మాత్రమే వస్తాయి. మరి కొత్త ప్లాన్ ప్రకారం ఏమిటి అంటే 5,000 పీవీలు చేస్తే కొత్త ప్లాన్ ప్రకారము 5,000 వర్త్ ఆఫ్ పీవీ ప్రోడక్ట్లు వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఏమిటి అంటే కంపెనీ పాత వాటిని కొత్త వాటిని లింక్ చేస్తూ అంటే 4 నెలలు మీరు పాత ప్లాన్లో ఉన్నారు కాబట్టి దాని యొక్క ప్రపోర్షనేట్గా అంటే 4,000 డివైడెడ్ బై 6 ఇంటూ 4 వచ్చేలాగా పాత ప్లాన్ ప్రకారము, అలాగే కొత్త ప్లాన్ ఎంత 5,000 డివైడ్ బై 6 ఇంటూ కొత్త ప్లాన్లో 2 నెలలు ఉన్నారు కాబట్టి ఇంటూ 2 వచ్చేలాగా కొత్త ప్లాన్ ప్రకారము ప్రపోర్షనేట్గా మీకు అంటే ప్రోడక్ట్లు అందజేయబడతాయి. మీరు ఈ కొత్త ప్లాన్లో కొనసాగించాలి అనుకున్నప్పుడు అది న్యూట్రీ ఛార్జ్ అయితే న్యూట్రీ ఛార్జ్ మరియు ఆర్సిఎం ఈ 2 చోట్ల కూడా మనము అంటారుగా పీవీలు చేసిన తర్వాత రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. మరి ఒక ప్లాన్ పాత ప్లాన్ అంటారుగా మనం పాత ప్లాన్లో సపోజ్ 5,000 కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం కూడా ఏమిటి అంటే 5,000లోనే ఉండాలి. అంతేగాని 5,000 నుంచి నేను 2,500కి డౌన్ గ్రేడ్ అవుతానంటే కుదరదు. కావాలంటే 5,000 నుంచి 10,000కి లేదా 25,000కి లేదా 50,000కి అప్గ్రేడ్ కావచ్చు అని కూడా కంపెనీ ఏంటి అంటే కూలంకుషంగా ఇక్కడ తెలియజేయడాన్ని మీరు గమనించవచ్చు. దీన్ని ఏమిటి అంటే ఎంత మనం చెప్పినా కూడా ఒక్కొక్కరికి అంటే పర్సన్ టు పర్సన్ వాళ్ళు చేసే స్లాబ్స్ వాళ్ళు చేసే అంటే ఆ యొక్క న్యూట్రీ ఛార్జ్ ఆర్సిఎం కలిపి కొందరు చేస్తుంటారు, అచ్చం న్యూట్రీ ఛార్జ్ చేసే వాళ్ళే కొందరు ఉంటారు. మరి వాళ్ళు కూడా మీరు కూడా ఏమిటి అంటే మీరు ఏమి చేస్తున్నారు అనేది పక్కన రాసుకుని పాత ప్లాన్ ఏం చెప్తుందని చెప్పి పాత ప్లాన్ పీపీటీని దగ్గర పెట్టుకుని అలాగే కొత్త ప్లాన్ పీపీటీని దగ్గర పెట్టుకుని ఇక్కడ కంపెనీ ఇవి రెండింటినీ మ్యాచ్ చేయాలంటే ఏమి చెబుతోంది అని చెప్పి మారు మీరు కనుక పరిశీలించారంటే మీకు మీరుగానే కొత్త ప్లాన్లో ఏం చేయాలి, మీకు కొత్త ప్లాన్ ప్రకారం ఏమి వస్తాయి అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలంటే కనుక ఏదైనా అసోసియేట్ బయ్యరు అంటే కొందరు అంటే కనుక డైమండ్ క్లబ్ చేస్తుంటారు, స్టార్ డైమండ్ క్లబ్ చేస్తుంటారు, సూపర్ డైమండ్ క్లబ్ చేస్తుంటారు, క్రౌన్ క్లబ్ చేస్తూ ఉంటారు. కొందరు జనవరి నుంచి బిగిన్ చేసి ఉంటారు, కొందరు జనవరికి ముందే చేసి ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వస్తాయి, వాళ్ళందరూ కూడా ఏమేమి చేయాలి అన్న విషయాలను కూడా కంపెనీ విపులంగా ఇక్కడ తెలియజేయడాన్ని ఇంకా చెప్పాలంటే మరి వీళ్ళు అంటే 12 months చేసే కొందరైతే పూర్తి స్థాయి ప్రోడక్ట్లు అంటే పూర్తి స్థాయిగా వీటిని అంటే పొందాలి అంటే
మార్చి 2024 వరకు అంటక కొనసాగించాల్సి ఉంటుందని కూడా కంపెనీ ఇక్కడ తెలియజెప్తోంది. మరి ఇది జనవరి నుంచి బిగిన్ చేసిన వాళ్ళకు కూడా మార్చి నుంచి 2024 వరకు కంప్లీట్ చేయాలన్నా, లేదా మార్చి నుంచి చేసిన వాళ్ళకా అన్నది కూడా ఈ యొక్క స్లైడ్లో కొంత అంటారుగా మనం కంపెనీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీసుకున్న విషయాలను కూడా అంటారుగా మీరు ఇంకా వీలైతే ఓ ఈమెయిల్ రూపంలో కూడా ఈ విషయాలను మనం తీసుకోవడము, లేదా ఏదైనా ఫోన్ మాట్లాడినప్పుడు అంటారుగా కంపెనీ కస్టమర్ కేర్తో, నాలాంటి వ్యక్తితో కాదు. ఎందుకంటే నేను విషయం తెలియజేసేవాడినే కానీ సోల్డ్ అంటారుగా డెసిషన్ వచ్చేసి కంపెనీ కాబట్టి అంటారుగా ఈ విషయాలను మీరు అంటారుగా అవసరమైతే ఆ యొక్క అంటారుగా పలానా టైంలో పలానా చెప్పారు కదా అంటారుగా ఏ ఒక్కళ్ళు కూడా అంటారుగా ఎక్కడ పొరపాటు పడ్డారు, తప్పు చేసినా కూడా అంటారుగా ఎక్కడ తప్పు జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంటారుగా ప్రతి విషయాల్లో అంటారుగా ఆచి తూచి జాగ్రత్తగా అంటారుగా ఇక్కడ మనకున్న ఇంకొక 20 రోజుల సమయాన్ని కూడా అంటారుగా పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవాలని. ఇంకా చెప్పాలంటే తులసి పెయింట్స్ వాళ్ళు కూడా అంటారుగా కొంత అంటారుగా ఈ యొక్క ప్లాన్కు అంటారుగా వాళ్ళు ఒక సపరేట్గా ఒక ఆఫర్స్ని అంటారుగా మనందరికీ అందజేస్తున్నారు. మరి ఎవరైనా కూడా తులసి పెయింట్స్ ఎందుకంటే మనలో చాలా మంది తులసి పెయింట్స్ అంటే తక్కువగా ఉన్నారు కాబట్టి మరి దీని గురించి నేను అంటారుగా సమయం రీత్యా పూర్తిగా అంటారుగా వెళ్ళట్లేదు. సో ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కూడా తులసి పెయింట్స్ చేసే వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళు కూడా నేరుగా ఫోన్ చేయడం ద్వారా, లేదా మీ సీనియర్ లీడర్ని కన్సల్ట్ కావడం ద్వారా, లేదంటే కంపెనీని కన్సల్ట్ కావడం ద్వారా కూడా 6 నెలల పాటు కన్సిస్టెన్సీని పూర్తి చేసి తులసి పెయింట్స్ వారు అందించే ఆఫర్లు కూడా అందుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. అంతేకాదు మరి ఈ కొత్త ప్లాన్ అంటారుగా మరి ప్లాన్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ ప్రపోజ్ చేసిన ప్లాన్ని అంటారుగా ఏ విధంగా జనాల దృష్టికి తీసుకెళ్ళాలి అనే విషయాలను కూడా మన యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు చాలా చాలా చక్కగా పీపీటీ రూపంలో కూడా మనందరికీ కూడా అంటారుగా తెలియజేయడం జరిగింది. సో అంటారుగా ఈరోజు ఈ పీపీటీని తీసుకుంటే ఇంకొంత సమయం కూడా అంటారుగా తీసుకునే అవకాశం అంటారుగా ఉంది. కాబట్టి నేను ఈ మీటింగ్ని ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేసి అంటారుగా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చని, మరి పిలిచిన తర్వాత అంటారుగా అన్మ్యూట్ అయ్యి అంటారుగా మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ అందరినీ కూడా వారికి వారు అన్మ్యూట్ అయ్యేలాగా కూడా నేను ఆప్షన్ని మార్చానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం.